Namaste. Welcome to T-Shirt channel. Okay, my name is Raj. I'm a economy faculty. ఓకే, మనం గ్రూప్ 1 మెయిన్స్లో చాలా అంశాలు డిస్కస్ చేసినాం. జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే, సో దాంట్లో ఇంకా మనకు నేషనల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి ఒక మేజర్ కంటెంట్స్ తీసుకుంటే, ఇంకా క్వశ్చన్స్ ఇంకా ఎలా వస్తాడు, జనరల్గా ఎలా అడుగుతాడు, అడిగినటువంటి ఒక క్వశ్చన్స్కి మనం ఇంకా ఎలా ఆన్సర్ చేయాలి అనేటువంటి ఇక్కడ చూద్దాం. సో మేజర్గా ఇక్కడ ఇప్పుడు మనం జాతీయ ఆదాయంలో చాలా అంశాలు డిస్కస్ చేస్తాం. నేషనల్ ఇన్కమ్ అంటే జీడిపి, అంటే జిఎన్పి, ఎన్ఎన్పి, అంటే కదా ఎన్డిపి. సో దాంతో మార్కెట్ ప్రైసెస్ అంటే ద ఫ్యాక్టర్ కాస్ట్, అంటే జాతీయ ఆదాయాన్ని ఎట్లా లెక్కిస్తుంటాం, ఇలాంటి అంశాలన్నీ మనం జనరల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో దాంట్లో ఇంకా మనం ఏం డిస్కస్ చేద్దామనంటే, సో జాతీయ ఆదాయం మదింపు పద్ధతులు డిస్కస్ చేసిన తర్వాత ఇంకా ద మేజర్ క్వశ్చన్ గ్రూప్ 1లో కొన్ని డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్లో అడగచ్చు. అసలు వాట్ ఈస్ ద మేజర్ ప్రియారిటీ ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్. సో జాతీయ ఆదాయం యొక్క ప్రధాన ప్రాధాన్యతలు ఏముంటాయి, జనరల్గా ద నేషనల్ ఇన్కమ్ ప్రియారిటీస్ ఏముంటాయి, ఎందుకు మనం జాతీయ ఆదాయాన్ని తీసుకుంటాం, ప్రతి సంవత్సరం జాతీయ ఆదాయం లెక్కిస్తుంటాం. సో జాతీయ ఆదాయాన్ని మనం ఎందుకు తీసుకుంటాం, తీసుకోవడానికి ఉండేటువంటి ఒక అంశాలు ఏంటిది, వాటి యొక్క ప్రియారిటీస్ ఏంటి, వాటి యొక్క ప్రాధాన్యతలు ఏంటి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నారు. సో ఎగ్జామినర్ గ్రూప్ 1 ఎగ్జామ్లో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద నేషనల్ ఇన్కమ్ ప్రియారిటీస్ అని అడగవచ్చు. జాతీయ ఆదాయ ప్రాధాన్యతలు చెప్పగలవా అనేటువంటిది జనరల్గా ఆ క్వశ్చన్ రావచ్చు. సో ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఎలా ఆన్సర్ చేయాలనేటువంటి దాన్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం. రైట్, ఇక్కడ క్లియర్గా నేను మీకు చెప్తున్నా గైస్, ఏది మనకు ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది, ఏది మెయిన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది మీకు క్లియర్గా నేను ఎవ్రీ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్స్, మీరంతా ఈ క్వశ్చన్ నేను చెప్పేటప్పుడు ఇది మెయిన్స్ ప్యాటర్నా, ప్రిలిమినరీ ప్యాటర్నా, సో దేని బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనేటువంటిది సో మీరు బాగా మైండ్లో ఉంచుకోండి. రైట్, నా ఇక్కడ జాతీయ ఆదాయ ప్రాధాన్యతలు. సో ఏంటి, వాట్ ఆర్ ద మేజర్ ప్రియారిటీస్. హియర్ ఈస్ ద ఫస్ట్, మనకు ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారైన అంతిమ వస్తు సేవల విలువను జాతీయ ఆదాయం అని పిలుస్తాం. ఏ దేశమైనా ఒక సంవత్సర కాలంలో వివిధ రంగాల ద్వారా వస్తుత్పత్తి అయినటువంటి విలువను ద్రవ్య రూపంలో లెక్కించగా వచ్చిన విలువనే మనం జాతీయ ఆదాయం అని పిలుస్తాం. సో ద్రవ్య రూపంలో లెక్కించగా వచ్చినటువంటి దాన్ని సో జాతీయ ఆదాయం అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఒక దేశంలో ఎన్ని రంగాలు ఉన్నాయి, మనకు 3 రంగాలు ఉన్నాయి, వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు. ఈ 3 రంగాల ద్వారా వస్తు సేవల ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి ఆ వస్తు సేవల ఉత్పత్తి ఒక సంవత్సర కాలంలో ద్రవ్య రూపంలో లెక్కించగా వచ్చిన వాల్యూనే మనం నేషనల్ ఇన్కమ్ అని పిలుస్తాం. కాబట్టి ఈ నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది ఎప్పుడు కూడా, జాతీయ ఆదాయం ఎప్పుడు కూడా ప్రవాహం అనే భావనలోనే ఉంటుంది. సో జాతీయ ఆదాయం అనేటువంటిది ఎప్పుడు పెరుగుతుండడం జరుగుతుంది. సో జాతీయ ఆదాయం ఎప్పుడు ప్రవాహం అనేటువంటి భావనలో ఉంటుంది. కాబట్టి ఈ జాతీయ ఆదాయం పెరగడం వల్ల కావచ్చు, జాతీయ ఆదాయం లెక్కించడం వల్ల అసలు ఎలాంటి ప్రియారిటీస్ ఉంటాయి, ఎందుకు నేషనల్ ఇన్కమ్ గురించి మనం ఇంత డిస్కస్ చేస్తున్నాం, ఎలాంటి ద మేజర్ ప్రియారిటీస్ ఉంటాయి అనేటువంటిది ఇంపార్టెంట్. సో రైట్, దాంట్లో ఇక్కడ మీకు సో జాతీయ ఆదాయ ప్రాధాన్యతలు అనేటువంటిది జనరల్గా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ద ఫస్ట్ కంటెంట్ ఏముండడం జరుగుతుందంటే, ఆర్థిక వ్యవస్థ యొక్క మొత్తం తీరును తెలియజేస్తాయని ద ఫస్ట్ కంటెంట్ మీకు చెప్పిన. ఎప్పుడైనా ఒక దేశ భూభాగంలో కానీ దేశ ప్రజలచే కానీ మొత్తం తయారైనటువంటి వస్తు సేవల ఉత్పత్తిని మనం తీసుకుంటాం. ఇలా తీసుకునేటప్పుడు మేజర్గా ఇక్కడ మనం ఫస్ట్ ఏం చెప్పడం జరుగుతుంది, జాతీయ ఆదాయ సో ప్రాధాన్యతలది అంటే ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం తీరు గురించి మాట్లాడుతూ ఉంటుంది. అంటే చూడండి, ఒక కంట్రీ యొక్క ఎకనామీ అంటాం, ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అంటాం. ఈ కంట్రీ యొక్క ఆర్థిక వ్యవస్థ అంటే ఒక కంట్రీ ఎలా ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, వస్తు సేవల ఉత్పత్తి ఎలా జరుగుతుంది, వస్తు సేవల ఉత్పత్తి ఏ రంగాల నుంచి కాస్త ఎంత రావడం జరిగింది అనేటువంటిది చెప్పేదే ఒక ఆర్థిక వ్యవస్థ యొక్క మొత్తం ద ట్రెండ్స్ గురించి చెప్తుంది. అంటే అగ్రికల్చర్ మొత్తం ప్రొడక్షన్ ఎంత అయింది, ఇండస్ట్రియల్ మొత్తం ప్రొడక్షన్ ఎంత అయింది, సర్వీస్ సెక్టర్ మొత్తం ప్రొడక్షన్ ఎంత అయింది అనేటువంటిది జనరల్గా సో నేషనల్ ఇన్కంలో గురించి కంట్రీ యొక్క ఎకనామీ చెప్తుంటుంది. కంట్రీ యొక్క ఎకానమీ ఎప్పుడు కూడా ఒక దేశ ఆర్థికాభివృద్ధిలో ఆర్థికపరమైన అంశాలు ఉంటాయి. దేశ ఆర్థికాభివృద్ధిలో అంటే ఎకానమిక్ డెవలప్మెంట్లో ద ఎకానమికల్ ఎలిమెంట్స్ అనేటువంటి ఉంటాయి. ద మోస్ట్ ఆఫ్ ద ఎకానమికల్ ఎలిమెంట్స్ అబ్టైన్ ఫ్రమ్ ద ఓన్లీ 3 సెక్టార్స్. ద 3 రంగాల నుంచే, వ్యవసాయ, పారిశ్రామిక, ద సేవా రంగాల నుంచి కాస్త రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందనేటువంటి చెప్తుంటుంది. ద మేజర్ ఇక్కడ ఆర్థిక వ్యవస్థ యొక్క తీరులను తెలియచేయడం జరుగుతుంది. ఈ ఆర్థిక వ్యవస్థ యొక్క తీరును తెలియచేయడం అని అంటే, ఆర్థిక వ్యవస్థలో ఆర్థికాభివృద్ధి ఎలా ఉంది, ఆ ఆర్థికాభివృద్ధిలో జాతీయ లెక్కలు ఎలా ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ ఆర్థిక వ్యవస్థ యొక్క మొత్తం తీరుని గురించి మాట్లాడడం జరుగుతుంది. 1. సో రెండోది ఏంటంటే వివిధ రంగాల వాటాలు తెలుసుకోవడం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే,
ఎందుకు మనం జాతీయ ఆదాయం సంవత్సరానికి ఒకసారి మనం లెక్కిస్తాం? సో మదించడానికి ఉండేటువంటి మేజర్ రీజన్స్ ఏంటంటే వై ద ఎవ్రీ నేషనల్ ఇన్కమ్, వై ద ఎవ్రీ కంట్రీ హ్యాస్ టు కంప్యూటింగ్ ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్. ఏ దేశమైనా ఎందుకు లెక్కిస్తుంటుంది ప్రతి సంవత్సరం అంటే ద సెకండ్ కంటెంట్. సో వివిధ రంగాల వాటాలు తెలుసుకోవడం. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి దేశంలో వివిధ రంగాలు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనకు వివిధ రంగాలు అంటే ఒక పదం చెప్తాను నేను మీకు అందరికీ. వివిధ రంగాలు అంటే ఒక దేశంలో ద వ్యవసాయ రంగం అండ్ ప్లస్ పరిశ్రమలు అండ్ నెక్స్ట్ సేవా రంగం ఉన్నది. కాబట్టి ఇక్కడ వివిధ రంగాల వాటాలు తెలుసుకోవడం అంటే 3 రంగాలు. అంటే వ్యవసాయ రంగంలో సో నంబర్ ఆఫ్ అలైడ్ సెక్టార్స్ ఉన్నాయి, అంటే ఉపరంగాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ ఉపరంగాలలో మేజర్గా ఏం చెప్తాం మనము? వ్యవసాయంలో పంటలు, అంటే పంటల తీరు ఎలా ఉంది, పంటల ఉత్పత్తులు ఎలా ఉంది. అండ్ రెండో కంటెంట్ మనం తీసుకునేటప్పుడు ఇంకా రెండో కంటెంట్లు ఏం డిస్కస్ చేయడం జరుగుతుంటుంది అని అంటే మేజర్గా పంటలు, పశు సంపద, ద మత్స్య సంపద అనేటువంటివి ఉంటాయి జనరల్. ఈ పంటలు, ద పశు సంపద, సో మత్స్య సంపద అనేటువంటిది ఉంటే పంటలు ఎంత, మత్స్య సంపద ఎంత, అటవీ సంపద ఎంత, వ్యవసాయం ఎంత, పంటలు ఎంత, ఇవన్నీ కూడా ఒక ట్రెండ్స్ అన్నట్టు. ఈ ట్రెండ్స్ అనే దేంట్లో భాగం? వ్యవసాయంలో భాగం. అందుకే ఈ వ్యవసాయం అనేటువంటి రంగం నుండి ఎంత ఉత్పత్తి జరిగింది, అందుకని పరిశ్రమలు, ఆ వ్యవసాయ రంగంలో ఎంత ఉత్పత్తి జరిగింది, పెట్టుబడి ఎంత జరిగింది, వ్యవసాయ రంగంలో ఉపాధి ఎంత రావడం జరిగింది అనేటువంటిది చూస్తారు. అట్ ద సేమ్ టైం ఇంకొకటి తీసుకుంటే పరిశ్రమల రంగంను మనం పరిశీలించినప్పుడు తయారీ రంగ వాటా ఎంత, గనులు ఎంత, దాంతోపాటు నిర్మాణ రంగ వాటా ఎంత ఉంది. ఓకే, సో దాంతోపాటు మనకు విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, అదర్ యుటిలిటీస్ ఎలా ఉన్నాయి, ఈ రంగాల యొక్క పోకడలు ఎలా ఉన్నాయి అనేటువంటిది పరిశ్రమలో తీసుకుంటాం. దాని తర్వాత సేవా రంగం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సర్వీస్ సెక్టర్. ఇక్కడ సో ఓవరాల్గా మనకు ద నేషనల్ ఇన్కమ్ ఈ రోజు కూడా భారతదేశంలో ఉన్న జాతీయ ఆదాయం తీసుకుంటే ఎక్కువ ఏ రంగం యొక్క వాటా ఎక్కువగా ఉందంటే సేవా రంగం. ద సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది. సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ద మోర్ దెన్ 54% is there in service sector of the national income today. ఓకే, ఈ నేషనల్ ఇన్కంలో 54% కంటే ఎక్కువగా ఉంటే ఈ నేషనల్ ఇన్కంలో సర్వీస్ సెక్టార్ను మనం కన్సిడర్ చేస్తే దాంట్లో వ్యాపారం, సేవలు, వర్తకం, ఒక నిల్వ, రవాణా, సమాచారం, ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్, బీమా, రియల్ ఎస్టేట్స్, ఓకే, అండ్ వ్యక్తిగత సేవలు, దిస్ కైండ్ ఆఫ్ ఆల్ ద కంటెంట్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద సర్వీస్ సెక్టార్. ఓకే, ఇవన్నీ సేవారంగంలో కనబడుతుంటాయి. కాబట్టి సేవారంగం యొక్క వాటా ఎంత ఉంది, దాని పోకడలు ఎలా ఉన్నాయి అనేటువంటిది. అంటే ఏ దేశమైనా వివిధ రంగాల యొక్క పోకడలు తెలుసుకున్నప్పుడు ఆ రంగాలలో ఉత్పత్తి ఎంత ఉంది, ఉపరంగాలు ఎట్లా పనిచేస్తున్నాయి, ఉపరంగాల పనితీరు బేస్ చేసుకొని రాబడి ఎంత ఉంది, ఆ పనితీరుని బేస్ చేసుకొని ఉత్పత్తి ఎంత జరిగింది, ఆదాయం ఎంత రావడం జరిగింది అనేటువంటిది కన్సిడరేషన్లోనే మనకు వివిధ రంగాల వాటాలు తెలుసుకోవడం అనేటువంటిది ఇంపార్టెన్స్గా ఉంటుంది. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. ద నెక్స్ట్ వన్ దేశ ఆర్థిక ప్రగతి గురించి మాట్లాడుతుంది. ఓకే, ఇక్కడ మనకు దేశ ఆర్థిక ప్రగతి అనేటువంటి ఒక పదాన్ని వాడినాం. ఒక దేశ ఆర్థిక ప్రగతి అంటే ఇట్ మీన్స్ ఆఫ్ ద ప్రోగ్రెస్. అంటే ఒక దేశ ఆర్థిక ప్రగతి ఎలా జరిగింది అనేటువంటిది ఇంపార్టెంట్. ద ప్రోగ్రెస్ ఎలా జరుగుతుంది అంటే ఒక దేశ జీడిపిలో ఉన్న పెరుగుదల, ఒక దేశ జాతీయ ఆదాయంలో ఉన్న పెరుగుదలను మనం దేంతో లెక్కిస్తుంటాం అంటే మేజర్గా ఇక్కడ వృద్ధి రేటు అనే ఒక పదం ఉంటుంది. వృద్ధి రేటు అనేటువంటి ఒక పదం ఉంటుంది. సో మనందరూ తెలుసు ద గ్రోత్ రేట్ అంటే ఒక దేశంలో వస్తు సేవల ఉత్పత్తిలో ఉన్న పెరుగుదలను లెక్కించినప్పుడు ఓ శాత రూపంలో చెప్పేటువంటి దాన్ని గ్రోత్ రేట్ అని పిలుస్తాం. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్, ద గ్రోత్ రేట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ యాజ్ అ ప్రిలిమినరీలో ఒక క్వశ్చన్ అడుగుతాడు. ప్రిలిమినరీలో ఎందుకు క్వశ్చన్ అడుగుతాడు? భారతదేశంలో ద మేజర్గా 2021-22 సంవత్సరం ప్రకారం యాజ్ పర్ 2021 ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ సర్వే, యాజ్ పర్ 2021 ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ సర్వే, ద వాట్ ఈస్ ద ఇండియన్ గ్రోత్ రేట్ అని అడుగుతారు. దిస్ ఇస్ లైక్ అ ప్రిలిమినరీ కంటెంట్. భారతదేశ వృద్ధి రేట్ ఎంత అంటే 9.2% ఉందని చెప్తాం. దిస్ ఇస్ ద ఎస్టిమేషన్ ఆఫ్ ద 9.2%. ఓకే, ద లాస్ట్ ఇయర్ ఆఫ్ ద ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్ ద -7.7% అని చెప్తాం. దిస్ ఇస్ లైక్ ఆఫ్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇన్ Group 2, the Group 1 services. As well as here is we have to discussing about what is the mains pattern. ఓకే, వాటి ఇక్కడ మెయిన్స్ ప్యాటర్న్లో తీసుకుంటే దేశ యొక్క ప్రగతి ఎప్పుడు వృద్ధి రేటు మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ దేశ యొక్క ప్రగతి వృద్ధి రేటు అనేటువంటి దాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ వృద్ధి రేటు ఏం చేస్తాం, జాతీయ ఆదాయంలో ఎంత పెరుగుదల వచ్చింది అనేటువంటిది శాత రూపంలో చెప్తాం.
జీడిపిలో ఎంత పెరుగుదల వచ్చిందనేటువంటిది చెప్తాం. కాబట్టి ఇక దేశం యొక్క వృద్ధి రేటు బేస్ చేసుకొని ఆ దేశం యొక్క ప్రగతి గురించి డిస్కస్ చేస్తాం. కాబట్టి అప్పుడు ఈ వృద్ధి రేటు బేస్ చేసుకునే ప్రపంచ దేశాలతో సో మన పరిస్థితి ఎలా ఉందనేటువంటిది కూడా మనం జనరల్గా అంచనా వేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అంటే ఏమన్నట్టు వివిధ రంగాల వాటాలు తెలుసుకోవడం, సో దాంతోపాటు దేశంలో ఉండేటువంటి వస్తు సేవల ఉత్పత్తి తెలుసుకోవడం, దేశంలో ఉండేటువంటి ఉపాధి అవకాశాలు తెలుసుకోవడం, ఓకే. దాంతోపాటు వృద్ధి రేటును కూడా మనం కన్సిడర్ చేస్తాం. ఈ వృద్ధి రేటును కన్సిడర్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్కి ఇప్పటికి మనం ఎంత తేడా రావడం జరిగిందని చెప్తాం. లాస్ట్ టైం ఎంత గ్రోత్ రేట్ రావడం జరిగింది, ఈ సంవత్సరం ఎంత గ్రోత్ రేట్ కాస్త రావడం జరిగింది అనేటువంటిది క్లియర్గా మనకు గ్రోత్ రేట్. కాబట్టి ఇక్కడ గ్రోత్ రేట్ పెరుగుతుంది అని అంటే ఆటోమేటిక్గా ద ప్రోగ్రెస్ లెవెల్స్ అనేటువంటిది పెరుగుతున్నాయి. ద గ్రోత్ రేట్ పెరుగుతుందంటే కంట్రీ యొక్క వస్తు సేవల ఉత్పత్తులు మార్పు వస్తుంది, వస్తు సేవల ఉత్పత్తులు వృద్ధి రేటు పెరుగుతుంది. వృద్ధి రేటు పెరుగుతుంటే ఆటోమేటిక్గా దేశంలో ఉపాధి సౌకర్యాలు పెరుగుతాయి. వృద్ధి రేటు పెరుగుతుంటే ద కంట్రీలో ఆటోమేటిక్గా అన్ఎంప్లాయ్మెంట్ రిడ్యూస్ అవుతుంటుంది. వృద్ధి రేటు పెరుగుతుందంటే ఆటోమేటిక్ కంట్రీలో ద పావర్టీని కూడా ఎరాడికేట్ చేయొచ్చు, పేదరిక నిర్మూలన కూడా చేయవచ్చు. ఇవన్నీ కూడా వృద్ధి రేటుని కన్సిడర్ చేసి మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో జాతీయ లెక్కలలో సో మనకు వృద్ధి రేట్ అనేటువంటిది ప్రధానంగా చెప్తాం. రైట్. దీని తర్వాత నెక్స్ట్ ప్రపంచ దేశాలతో పోల్చి చూడడం. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ దేశాలతో పోల్చి చూడడం అంటే ఒక దేశ జాతీయాదాయ ప్రాధాన్యతలు తీసుకుంటే, ఒక దేశ జాతీయాదాయ ప్రాధాన్యతలు తీసుకుంటే ప్రపంచ దేశాలతో పోల్చి చూడడం అనేటువంటి ఒక పదం చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈరోజు మనం అభివృద్ధి చెందిన దేశాలను పరిశీలిస్తే ఎగ్జాంపుల్ అమెరికా లాంటి కంట్రీ ద మోర్ దెన్ 600 lakhs of crores GDP is there today. 600 లక్షల కోట్ల కంటే ఎక్కువ జీడిపి అమెరికా లాంటి కంట్రీ ఉంది. అలాగే ద ఫాస్టర్ గ్రోయింగ్ కంట్రీస్, బాగా వేగవంతంగా అభివృద్ధి చెందేటువంటి దేశాలు తీసుకుంటే ద చైనా లాంటి కంట్రీ, యాజ్ వెల్ యాజ్ ద నెక్స్ట్ ద చైనా ఆఫ్టర్ ద ఫాలోయింగ్ ద కంట్రీస్ ద ఇండియా. సో భారతదేశం అత్యంత వేగవంతంగా ప్రయాణించడం జరుగుతుంది ఎకానమీ పరంగా అని చెప్తుంటాం. అంటే ఎప్పుడైనా కూడా సో ఇక్కడ మనం కన్సిడర్ చేసినప్పుడు ద ప్రపంచ దేశాలను ద పోల్చి చూసి చెప్పడం అనేటువంటిది ఇంపార్టెంట్. ప్రపంచ దేశాలు అని అంటే ఇప్పుడు చూడండి, భారతదేశ జీడిపి యాజ్ పర్ 2021-22 ద మోర్ దెన్ 200 lakhs of crore జీడిపి. అంటే భారతదేశం 200 లక్షల కోట్ల కంటే ఎక్కువ భారతదేశ జీడిపి అనేటువంటి క్రాస్ అయింది. 200. ఇప్పుడు అమెరికా జీడిపిని కంపేర్ చేస్తే భారతదేశం అంటే ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం ఏదంటే ఇండియా అని చెప్తున్నాం. 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశం భారత్. 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశం భారత్. కాబట్టి ఇప్పుడు భారతదేశాన్ని మనం పరిశీలిస్తే 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను ఎట్లా చెప్తున్నాం మనం? ఇండియన్ యొక్క నేషనల్ ఇన్కమ్ బేస్ చేసుకుని, ఇండియా యొక్క జీడిపిని బేస్ చేసుకొని చెప్తాం. దిస్ ఇస్ ద మేజర్ కంటెంట్. జీడిపిని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక దేశ ఆదాయం పెరగడం, ఒక దేశ వస్తు సేవల ఉత్పత్తి పెరిగినప్పుడు ఆదాయం పెరగవచ్చు. ఆ దేశ జాతీయ ఆదాయం పెరుగుతున్నప్పుడు ప్రపంచంలో మనం ఏ స్థాయిలో ఉన్నాం, ప్రపంచ దేశాలు పరిశీలిస్తే మనం ఏ ర్యాంక్లో ఉన్నాం, ప్రపంచ దేశాలు పరిశీలిస్తే మన యొక్క ఉత్పత్తులు ఎంత ఉన్నాయి, ప్రపంచ దేశాలను పరిశీలిస్తే మన ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయి, ప్రపంచ దేశాలు పరిశీలిస్తే మన ఇంపోర్ట్ ఎంత ఉంది అనేటువంటిది ఒక కంట్రీ యొక్క నేషనల్ ఇన్కంలో ఉండేటువంటి అంశాలు బేస్ చేసుకొని, నేషనల్ ఇన్కంలో ఉండేటువంటి ప్రియారిటీస్ బేస్ చేసుకొని చెప్పచ్చు. దిస్ ఇస్ ద మేజర్ ఇంపార్టెన్స్. కాబట్టి ఇక్కడ మనం సో జాతీయాదంలో ప్రపంచ దేశాల యొక్క అంటే జాతీయాదాన్ని బేస్ చేసుకొని ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థను మనం పోల్చి చూడొచ్చు. అందుకే ప్రపంచంలో ద ఫస్ట్ లార్జెస్ట్ ఎకనామీ చైనా, దెన్ సెకండ్ వన్ ద ఫస్ట్ లార్జెస్ట్ ఎకనామీ అమెరికా, అండ్ అగైన్ సెకండ్ వన్ చైనా, ఓకే, థర్డ్ వన్ జపాన్, ద ఫోర్త్ వన్ జర్మనీ, అండ్ ఫిఫ్త్ వన్ బ్రిటన్, అండ్ సిక్స్త్ ఈజ్ ఇండియా. ఇలా మనం జనరల్గా అండ్ అగైన్ ఫ్రాన్స్, ఇలా మనం జనరల్గా చెప్పొచ్చు. ఇలా భారతదేశం ఇన్నో ర్యాంక్లో ఉంది, ఈ స్థాయిలో ఉందని చెప్పడానికి భారతదేశం యొక్క జాతీయాదం అనే ఒక ప్రధానమైనటువంటి అంశం. రైట్. ద పేదరిక నిర్మూలన, సో నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమాలు. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఒక కంట్రీ యొక్క పేదరికం, ఒక కంట్రీ యొక్క అన్ఎంప్లాయ్మెంట్, పేదరిక నిర్మూలన కార్యక్రమాల ద్వారా, నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమాల ద్వారా పేదరికాన్ని నిరుద్యోగాన్ని తగ్గించవచ్చు. పేదరికాన్ని నిరుద్యోగాన్ని జనరల్గా సో తగ్గించవచ్చు. అయితే ఇక్కడ ఈ పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమాలు అనేటువంటిది ప్రభుత్వం చేయాలి అంటే ముందు ప్రభుత్వాన్ని దగ్గర రాబడి ఉండాలి, ప్రభుత్వాన్ని దగ్గర ఆదాయం ఉండాలి. ఓకే, వెన్ దెర్ ఈస్ ద రిటర్న్స్, వెన్ దెర్ ఈస్ ద రిసీవ్డ్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఎవ్రీ కంట్రీ, ఇవి ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే మనం వీ హ్యావ్ టు ఎరాడికేట్ ఆఫ్ ద పావర్టీ అండ్ అగైన్ టు ఎన్హాన్స్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్.
ఓకే. సో కాబట్టి మనకు ఆదాయం పేదరికంతో పాటు సో ఉపాధి అవకాశాలు మనం పేదరికం తగ్గిస్తూ ఉపాధి అవకాశాలు ప్రోత్సహించాలంటే దేశ జాతీయాదం అనేది ఇంపార్టెంట్. దేశ జాతీయాద ఉత్పత్తులు అనేటువంటిది ఇంపార్టెంట్. ఈ కంటెంట్లో బేస్ చేసుకునేటప్పుడు ఏ కంట్రీకైనా వృద్ధి రేటు పెరిగినప్పుడు పేదరికం తగ్గొచ్చు, అండ్ వృద్ధి రేటు పెరిగినప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరగచ్చు. ఓకే సార్, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గొచ్చు, ఎంప్లాయ్మెంట్ పెరగచ్చు. ఇంకొకటి ఏంటంటే ఒక దేశంలో నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమాలు అనేటువంటి ఒక పదాన్ని సో మనం వాడేటప్పుడు ఒక దేశ వస్తు సేవల ఉత్పత్తి జరిగినప్పుడు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడు ప్రజలకు ఆదాయాలు పెరుగుతాయి. ప్రజలకు ఆదాయాలు పెరిగినప్పుడు ప్రజలు చేసే ఖర్చు పెరుగుతూ ఉంటుంది. అంటే ద పబ్లిక్ కన్జంప్షన్ ఇంక్రీజ్ అవుతుంది. హౌ టు మేక్ అ పబ్లిక్ కన్జంప్షన్, హౌ టు ఇంక్రీజ్ ఆఫ్ ద పబ్లిక్ కన్జంప్షన్ వెన్ దెర్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ సోర్సెస్, హౌ టు మేక్ ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ వెన్ దెర్ ఈజ్ ద రిసీవ్డ్ ఆఫ్ ఇన్కమ్స్. అంటే అప్పుడు వచ్చేటువంటి రాబడి. కాబట్టి ఎప్పుడైనా వచ్చే రాబడులు అనేటువంటిది ఆ కంట్రీ యొక్క నేషనల్ ఇన్కమ్ బేస్ చేసుకునే చెప్పొచ్చు అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఒక దేశ వస్తు సేవల ఉత్పత్తి పెరిగినప్పుడు సో జనరల్గా వృద్ధి రేటు పెరిగినప్పుడు ఇలా పేదరిక నిర్మూలన తగ్గించవచ్చు. లేదా దేశ రాబడి ఎప్పుడైతే పెరుగుతుందో, జాతీయాదం ఎప్పుడైతే పెరగడం జరుగుతుందో, జాతీయాదం పెరిగినప్పుడు దేశ రాబడి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దేశం పేదరికాన్ని తగ్గించడానికి దేశంలో ముఖ్యమైన పేదరిక నిర్మూలన కార్యక్రమాలను చేపట్టడం, నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమాలు చేపట్టి సో తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రెండు కూడా కంట్రీ యొక్క నేషనల్ ఇన్కమ్, ఈ రెండు కూడా కంట్రీ యొక్క జీడిపి బేస్ చేసుకునే చెప్పడం జరుగును. రైట్. అండ్ అగైన్ ద నెక్స్ట్ వన్ ఆదాయ పంపిణీ. ఇక్కడ మనకు ఆదాయ పంపిణీ అనేటువంటిది ఓకే. ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. సో ఆదాయ పంపిణీ గురించి మనం మాట్లాడితే సో జనరల్గా ఏముంటుంది మనకు, సో ఆదాయ పంపిణీ. ఇక్కడ ఆదాయ పంపిణీ ఏముంటుంది అనేటువంటిగా దాన్ని బేస్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఒక దేశ సంపద పెరిగినప్పుడు అంటే ఒక దేశ సంపద పెరగడం అంటే ఆ దేశంలో వస్తు సేవల ఉత్పత్తి పెంచాలి. ఒక దేశ సంపద పెరగడం అంటే ఆ దేశంలో ఉండేటువంటి అన్ని రంగాలను ఉపయోగించుకోవాలి. ఒక దేశ సంపదను పెరగడం అంటే ఆ దేశంలో సహజ వనరులతో పాటు మానవ వనరులు ఉపయోగించుకోవాలి. ఎప్పుడైతే ద న్యాచురల్ రిసోర్సెస్ యాజ్ వెల్ యాజ్ ద హ్యూమన్ రిసోర్సెస్ ఎప్పుడైతే మనం యూజ్ చేసుకోవడం జరుగుతుందో, యాజ్ వెల్ యాజ్ వెన్ ద యూజింగ్ ఆఫ్ ద ఆల్ కైండ్ ఆఫ్ సెక్టార్స్ ఎప్పుడైతే అన్ని రంగాలను వినియోగించుకోవడం జరుగుతుందో అప్పుడు కంట్రీ యొక్క ద వెల్త్ ఇంక్రీజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ది కంట్రీ వెల్త్ అంటే సంపద అనేటువంటిది పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కంట్రీ యొక్క సంపద పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కంట్రీ సంపద ఎప్పుడైతే ఒక కంట్రీకి వస్తుందో వచ్చిన సంపదను డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఒకటి సంపద ఎప్పుడు జాతీయాదం బేస్ చేసుకుని ఉంటుంది. అంటే దేశ సంపద పెరిగినప్పుడు పెరిగిన సంపద దేశ ప్రజలందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఆ దేశ ప్రజలందరికంటే ఎవరు, హు ఆర్ ద బాదరింగ్ ఆఫ్ ద పవర్టీ లైన్ పీపుల్, ఎవరైతే పేదరికం అనేటువంటి బాధలో ఉన్నారో, ఓకే, నిరుద్యోగం అనేటువంటి బాధలో ఉండడో, ఎవరైతే దిగువ స్థాయి ప్రజలు ఉండడం జరిగిందో, ఎక్కడైతే పేదరిక ప్రజలు అనేటువంటి ఉండడం జరిగిందో, సో వీళ్ళ కోసం దేశం ఏం చేయాలి అని అంటే ద డిస్ట్రిబ్యూషన్ చేయాలి. అంటే కంట్రీకి వచ్చినటువంటి వెల్త్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. కంట్రీకి వచ్చినటువంటి వెల్త్ డిస్ట్రిబ్యూట్ అనేటువంటి చేసినప్పుడు అప్పుడు కంట్రీ ఈక్వాలిటీ కంట్రీగా మేక్ అవుతుంది. అంటే సమానత్వం అనేటువంటిది జరుగుతుంది. సమానత్వం అనేటువంటిది జరగాలి అని అంటే దేశ ఆదాయ పంపిణీ చేయాలి. ఆదాయ పంపిణీ అనేటువంటిది ఆ దేశం యొక్క జాతీయాదం బట్టే ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, రైట్. అండ్ అగైన్ ఇంకా సో మనకి దీని తర్వాత తీసుకుంటే మేజర్గా దేశ ప్రజల జీవన ప్రమాణ స్థాయిలను పెంచడం. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేశ ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిలు పెంచడం. ఇక్కడ చూడండి, భారతదేశంలో ఒక 2 పదాలు మనం వాడదాం. ఇక్కడ ఒక 2 పదాలు ఏంటంటే జాతీయ ఆదాయం, అంటే 2 తలసరి ఆదాయం. ఓకే, ద నేషనల్ ఇన్కమ్ అంటే అగైన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఒక దేశ జాతీయాదం ఏం చెప్పడం జరుగుతుందంటే దేశ పురోగతి గురించి, దేశ అభివృద్ధి గురించి మాట్లాడేది కంట్రీ నేషనల్ ఇన్కమ్. ద కంట్రీ నేషనల్ ఇన్కమ్ ద స్ట్రాటజీ అబౌట్ ఆఫ్ టు ఇంక్రీజ్ ఆఫ్ the country development, the progress of country development. Then second one is the per capita income, తలసరి ఆదాయం. ఈ తలసరి ఆదాయాన్ని మనం పరిశీలిస్తే ఎప్పుడైనా కూడా ఒక దేశ జాతీయాదం పెరిగినప్పుడు తలసరి ఆదాయం పెరగచ్చు. సో తలసరి ఆదాయం ఎప్పుడైతే పెరగడం జరుగుతుందో ప్రజల యొక్క సగటు ఆదాయం పెరుగుతుంది. ప్రజల యొక్క సగటు ఆదాయం పెరిగినప్పుడు
ప్రజల వినియోగ స్థాయి అనేది పెరుగుతుంది. ప్రజల కన్జంప్షన్ వాల్యూ, ఎక్స్పెండిచర్ వాల్యూ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో, వినియోగ స్థాయిలు అనేటువంటిది ఎప్పుడైతే పెరగడం జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అంటే లైఫ్ స్టాండర్డ్స్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్ ఇంక్రీజ్ అవుతాయి. కానీ లైఫ్ స్టాండర్డ్ ఇంక్రీజ్ కావాలన్నా, లివింగ్ స్టాండర్డ్స్ ఇంక్రీజ్ కావాలన్నా అప్పుడు తలసరి ఆదాయం కావాలి. అందుకే ఒక దేశ తలసరి ఆదాయం ఆ దేశ ప్రజల జీవన ప్రమాణ స్థాయిలను డిసైడ్ చేస్తుంది. ఒక దేశం యొక్క జాతీయ ఆదాయం ఆ దేశం యొక్క పురోగతి గురించి డిసైడ్ చేస్తుంది. దిస్ ఇస్ ద మ్యాటర్. ఓకే, కాబట్టి ఒక దేశ ప్రజల యొక్క జీవన ప్రమాణాల స్థాయిలో ఎప్పుడు కూడా తలసరి ఆదాయం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక దేశం యొక్క జీవన ప్రమాణ స్థాయిలను అంచనా వేయాలి అని అంటే అప్పుడు తలసరి ఆదాయం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెన్స్గా ఉంటుంది. కాబట్టి ఈ తలసరి ఆదాయాన్ని మనం కంపేర్ చేస్తే, ఈ తలసరి ఆదాయాన్ని మనం కన్సిడర్ చేస్తే, నాట్ కంపారిజేషన్, ద కన్సిడరేషన్, ఎప్పుడైతే మనం పరిశీలించడం జరుగుతుందో ఆటోమేటిక్గా ప్రజల యొక్క వ్యయాలను చూడొచ్చు. తలసరి ఆదాయం అనేటువంటిది వ్యయాలను పెంచుతుంది. తలసరి ఆదాయం పెరిగినప్పుడు ప్రజలలో విద్య, వైద్య, ఆరోగ్య సౌకర్యాలు పెరుగుతాయి. ప్రజల సాంఘిక అభివృద్ధి అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఓకే, దీని అప్పుడే దేశంలో ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిలు పెరుగుతాయి. అలా పెరగడానికి కారణం ఇది ఒక ద మేజర్. దాని తర్వాత వినియోగ అంచనా అనేటువంటి ఒక పదాన్ని ఇక్కడ వాడినాం. ఇక వినియోగ అంచనా అంటే ఏంటిదంటే, ఒక దేశంలో జాతీయాదాయం పెరిగినప్పుడు దేశ ప్రజల ఉపాధి పెరగచ్చు. జాతీయాదాయం పెరిగినప్పుడు దేశ ప్రజలు ఉపాధి పెరగచ్చు. దేశ ప్రజలకు ఉపాధి పెరిగినప్పుడు ప్రజల యొక్క వ్యక్తిగత ఆదాయాలు కూడా పెరగవచ్చు. ఇక్కడ వ్యష్టి ఆదాయం అని ఒక పదం ఉంటుంది ఎకనామీలో, ద పర్సనల్ ఇన్కమ్ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎప్పుడు కూడా ప్రజల యొక్క సగటు ఆదాయం గురించి మాట్లాడుతుంది. అండ్ పర్సనల్ ఇన్కమ్ ఎప్పుడైనా దేని గురించి మాట్లాడుతుంది అంటే ఒక వ్యక్తి యొక్క ఆదాయం గురించి మాట్లాడుతుంది. ఒక వ్యక్తి యొక్క వాస్తవ ఆదాయం గురించి మాట్లాడేది వ్యక్తి ఆదాయం. తలసరి ఆదాయం అనేటువంటిది ఒక దేశంలో ఉన్న ప్రజల యొక్క సగటు ఆదాయం గురించి మాట్లాడుతుంటుంది. కాబట్టి ఇక్కడ ఒక దేశంలో ఉపాధి అంటే జాతీయాదాయం పెరిగినప్పుడు ఉపాధి పెరుగుతుంది. ఉపాధి పెరిగినప్పుడు ప్రజల వినియోగం పెరుగుతుంది. వినియోగం ఎప్పుడైతే పెరగడం జరుగుతుందో ఒక దేశంలో పెట్టుబడుల సామర్థ్యం పెరుగును. అందుకే ఇక్కడ ఇంకో కంటెంట్ ఏం చెప్పాను నేను, పెట్టుబడుల అంచనా అంటే కంట్రీ నేషనల్ ఇన్కమ్ బట్టి కన్సంప్షన్ చెప్పచ్చు, కంట్రీ నేషనల్ ఇన్కమ్ బట్టి ఇన్వెస్ట్మెంట్ ఎస్టిమేట్ కూడా చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఒక కంట్రీలో ఒక వ్యక్తి ఆదాయం పెరిగిందనుకో, అంటే ప్రజల యొక్క ఆదాయాలు పెరిగినాయి అనుకో, ప్రజల యొక్క ఆదాయాలు పెరిగినప్పుడు ప్రజల వినియోగం పెరుగుతుంది. ప్రజలకు ఆదాయాలు పెరిగినప్పుడు ప్రజల యొక్క పొదుపులు పెరుగుతాయి, సేవింగ్స్ కూడా పెరుగుతాయి. ప్రజల యొక్క సేవింగ్స్ చూడండి, వ్యక్తి ఆదాయం పెరిగినప్పుడు వ్యక్తి పెట్టుబడి పెరుగుతుంది, వ్యక్తి ఆదాయం పెరిగినప్పుడు వ్యక్తి ఖర్చు పెరుగుతుంది, వ్యక్తి ఆదాయం పెరిగినప్పుడు వ్యక్తి యొక్క పొదుపులు కూడా పెరుగుతాయి. అందుకే జాతీయ ఆదాయం వీటన్నిటికీ ద మేజర్ ఒక ఫిల్లర్ కాబట్టి, ఒక మూలం కాబట్టి ఖచ్చితంగా జాతీయ ఆదాయం వలన పొదుపులను అంచనా వేయచ్చు. పెట్టుబడులను కూడా మనం అంచనా వేయచ్చు. పెట్టుబడులను కూడా జాతీయ ఆదాయం ద్వారా అంచనా వేయవచ్చు. ఇంకొకటి, సో జాతీయ ఆదాయం ద్వారా ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే రాష్ట్రాల వారి ప్రగతిని కూడా చూడొచ్చు. రాష్ట్రాల వారి ప్రగతి, సో రాష్ట్రాల వారి ప్రగతి అనేటువంటిది సో జనరల్గా సో జాతీయ ఆదాయం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎలా ఉంటుంది మనకు రాష్ట్రాల వారి ప్రగతి? సో జాతీయ ఆదాయం మీద ఎలా డిపెండ్ అయి ఉంటుంది అంటే ఒక దేశ జాతీయ ఆదాయంకు ఆ దేశంలో ఉన్న రాష్ట్రాల ఆదాయంకు సంబంధం ఉంటుంది జనరల్గా. అంటే జాతీయ ఆదాయ పెరుగుదలలో రాష్ట్రాల వాటా ఎంత ఉండొచ్చు, జాతీయ ఆదాయ పెరుగుదలలో రాష్ట్ర ఆదాయాల పెరుగుదల ఎంత ఉందనేటువంటిది ఖచ్చితంగా నేషనల్ ఇన్కమ్ చెప్తుంది. ఖచ్చితంగా నేషనల్ ఇన్కమ్ చెప్తుంది. కాబట్టి రాష్ట్రాల మధ్య ఆదాయాలు ఎప్పుడైతే పెరగడం జరుగుతుందో, రాష్ట్రాల ప్రోగ్రెసివ్ ఎప్పుడైతే జరుగుతుంటుందో ద కంట్రీ ప్రోగ్రెసివ్ అనేటువంటిది ద వెల్ బీయింగ్గా ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే భారతదేశ జాతీయ ఆదాయం పెరిగినప్పుడు ద రాష్ట్రాల వారి ఆదాయం అంచనా వేయచ్చు. రాష్ట్రాల యొక్క ఆదాయం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రాంతీయ అసమానతలు అనేటువంటిది తగ్గించవచ్చు. అంటే మన రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటిది రెడ్యూస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, ప్రాంతీయ అసమానతలు. రైట్, ఇవన్నీ కూడా మనకు సో నేషనల్ ఇన్కమ్ ద మేజర్ ప్రియారిటీస్గా మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఏమని డిస్కస్ చేసినాం, ప్రియారిటీస్ తీసుకుంటే సో నేషనల్ ఇన్కమ్ ప్రియారిటీస్లో సో ఆర్థిక వ్యవస్థ మొత్తం తీరుతెన్నుల గురించి మాట్లాడడం, అంటే ఎకానమీ సిస్టమ్ మొత్తం ఎట్లా ఉంది, వాటి యొక్క పోకడలు ఎలా ఉందని చెప్పచ్చు. రెండోది వివిధ రంగాల వాటాలు. ఓకే, ఏ రంగం ఎంత ఆదాయం ఇవ్వడం జరుగుతుంది, ఏ రంగం ఎలా పనిచేయడం జరుగుతుందని చెప్పచ్చు. అలాగే దేశ ప్రగతి కూడా ఎలా ఉంది, అండ్ వృద్ధి రేటు కంట్రీ ప్రోగ్రెస్ ఎలా ఉంది, దాంతోపాటు ప్రపంచ దేశాలతో కూడా పోల్చి చూడడం, అలాగే పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఆదాయ పంపిణీ చేయడం, ఒక ప్రజలకు జీవన ప్రమాణ స్థాయిలు చూడడం, ఇవన్నీ జనరల్గా ఉంటాయి.
ఇంక ఇవే కాకుండా మేజర్గా మనకి ఇంకేం చేయవచ్చు అని అంటే, సో వేటిని అంచనా వేయచ్చు అని అంటే, ఒక దేశ బడ్జెట్ కూడా ఆ దేశం యొక్క జాతీయత మీద ఆధారపడి ఉంటుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దేశం యొక్క బడ్జెట్ ఆ దేశం యొక్క జాతీయత మీద డిపెండ్ అవుతుంది అని చెప్తాం. ఎలా అని అంటే చూడండి, ఒక కంట్రీ యొక్క నేషనల్ ఇన్కమ్ పెరిగినప్పుడు, కంట్రీ యొక్క నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది ఎప్పుడైతే పెరగడం జరుగుతుందో, జాతీయత అనేటువంటిది ఎప్పుడైతే పెరగడం జరుగుతుందో, సో ఆటోమేటిక్గా కంట్రీ యొక్క బడ్జెట్ పెరుగుతుంది అంటాం. ఎలా మనకు అంటే, దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారైన వస్తు సేవల విలువను జాతీయాదం అంటాం. జాతీయాదం బడ్జెట్ అనే పదం ఇక్కడ నేను మీకు చెప్తున్నా. బడ్జెట్ చూడండి, వస్తు సేవల ఉత్పత్తి పెరిగినప్పుడు దేశానికి వచ్చే పరోక్ష ప్రత్యక్ష పన్నుల రాబడి రావచ్చు. పరోక్ష ప్రత్యక్ష పన్నుల రాబడి ఆ దేశ వస్తు సేవల మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మ్యాక్సిమం పరోక్ష పన్నులు అంటే ఏంటిది, వస్తు సేవల ఉత్పత్తి మీద అంటే వస్తు సేవల మీద విధించేటువంటి ఒక పన్నులు పరోక్ష పన్నులు. వ్యక్తి యొక్క ఆదాయం మీద విధించేటువంటి ఒక పన్నులు, సో ఇక్కడ మనకు పర్సనల్ ట్యాక్సెస్ లాంటివి ఉంటాయి, వాటిని మనం ప్రత్యక్ష పన్నులు. సంస్థల యొక్క ఆదాయం మీద కూడా ప్రత్యక్ష పన్నులు విధిస్తూ ఉంటాం. ఇక్కడ జాతీయాదం వస్తు సేవల ఉత్పత్తి మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వస్తు సేవల ఉత్పత్తుల మీద ప్రత్యక్ష పరోక్ష పన్నులు ఉంటాయి. ఈ పరోక్ష ప్రత్యక్ష పన్నుల ద్వారా వచ్చిన రాబడినే రెవెన్యూ అంటాం. అంటే ఎప్పుడు కూడా జాతీయాదంలో ట్యాక్సెస్ అనేది భాగమే, ట్యాక్సెస్ అనేది భాగమే, ట్యాక్సెస్ భాగమే కాబట్టి ఆ ట్యాక్స్ల ద్వారా వచ్చిన రాబడి రెవెన్యూ రాబడి కాబట్టి ఆ రెవెన్యూ రాబడి ద్వారా వచ్చిన దాన్ని మళ్ళీ ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి మనం వాడిన ఒక పదమే బడ్జెట్. అందుకే ఈ బడ్జెట్లో డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు, అంటే వివిధ రంగాల యొక్క అభివృద్ధి కోసం మళ్ళీ ప్రోగ్రెస్ కోసం మనం పంపిణీ చేయొచ్చు. అంటే దాంతోపాటు వెల్ఫేర్ మెకానిజాన్ని ప్రోత్సహించవచ్చు. అంటే జాతీయత పెరిగినప్పుడు వెల్ఫేర్ మెకానిజం పెరుగుతుంది, సంక్షేమ యంత్రాంగాన్ని ప్రోత్సహించవచ్చు. అండ్ కంట్రీ అది నేషనల్ ఇన్కమ్ పెరిగినప్పుడు కంట్రీ ప్రోగ్రెస్ కావడం అంటే రోడ్డు రైల్వే రవాణా వ్యవస్థను కాస్త డెవలప్ చేయొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయొచ్చు, బడ్జెట్ కూడా పెరగవచ్చు. జాతీయత పెరిగినప్పుడు బడ్జెట్ పెరగవచ్చు, జాతీయత పెరిగినప్పుడు ట్యాక్సెస్ రిసీట్ పెరగవచ్చు, ట్యాక్సెస్ రిసీట్ పెరిగితే బడ్జెట్ పెరగవచ్చు, బడ్జెట్ పెరిగితే అలొకేషన్స్ పెరగవచ్చు, అలొకేషన్స్ పెరిగితే రీప్రోగ్రెస్ కంటెంట్ రావచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు జనరల్గా సో జాతీయత మీదనే ఉంటుంది. కూడా ఒక దేశం యొక్క సంక్షేమ వ్యవస్థ కూడా ఆ దేశం యొక్క జాతీయత మీద అనేటువంటిది మనం ఉండడం జరుగుతుంది. ఇవి సో మేజర్గా మనకు నేషనల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి ద మేజర్ ప్రియారిటీగా చెప్తాం. బట్ ఈ మేజర్ ప్రియారిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు గ్రూప్ 1 మెయిన్స్ డిస్క్రిప్టివ్లో రాసేటప్పుడు ద మ్యాక్సిమం క్వశ్చన్ కూడా రావచ్చు. వాట్ ఆర్ ద ప్రియారిటీస్ అనేటువంటి జనరల్గా అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇది మనకు సో నేషనల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ సో డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఒకవేళ నేషనల్ ఇన్కంలో మనకి ఇంకా క్వశ్చన్స్ కూడా జనరల్గా ప్రాధాన్యతలతో పాటు ఇంకా ఏం అడగవచ్చు అని అంటే, ప్రస్తుతం భారతదేశ జాతీయాదాయ ప్రాధాన్యతలు చెప్తూ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలను పరిశీలిస్తే ఇంకా భారతదేశం వెనుకబడడానికి ఉన్న కారణాలు ఏంటి, అవి రాయగలవా అని అడుగుతారు జనరల్గా. సో ఇలాంటివి కూడా మనం ప్రిపేర్ చేసుకొని ఉండాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇంకొకటి కూడా అడుగుతాడు, భారతదేశ జాతీయ ఆదాయానికి తలసరి అని కంపేర్ చేస్తే ప్రపంచంలో జాతీయ ఆదాయం అనేటువంటిది పరిశీలిస్తే ప్రపంచంలో ఇండియా 6th లార్జెస్ట్ ఎకనామీగా ఉంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా వెనుకబడి ఉన్నది. సో దానికి గల కారణాలు ఏంటి అని అడగచ్చు. తలసరి ఆదాయానికంటే జాతీయ ఆదాయం ఎందుకు ఎక్కువగా ఉంది, సో జాతీయ ఆదాయం కంటే భారతదేశ తలసరి ఆదాయం వాస్తవానికి ఎందుకు తక్కువగా ఉంది అనేటువంటిది కూడా సో జనరల్గా అడగవచ్చు. లేదా భారతదేశంలో జాతీయాదం పెరిగినప్పటికీ మన ఇండియాలో ఇప్పటికి కూడా పేదరికం నిరుద్యోగం అనేటువంటి ఒక సమస్య ఎలానే ఉంది, ఎలా తగ్గిస్తావు, తగ్గించడానికి ఏమైనా కారణాలు చెప్పగలవా అనేటువంటి జనరల్గా అడగచ్చు. సో కాబట్టి ఇక్కడ ఓవరాల్గా మనము ద గ్రూప్ 1 మెయిన్స్ రాసేటప్పుడు ఇండియన్ ఎకానమీ ప్యాటర్న్లో నేషనల్ ఇన్కంలో ఆ టాపిక్ మీద ఎగ్జాక్ట్లీ 100% మనకి వ్యూ అండ్ రివ్యూ అనేటువంటిది ఇంపార్టెంట్. ఈ వ్యూ అండ్ రివ్యూ అనేటువంటిది ఎప్పుడైతే ఇంపార్టెంట్గా ఉంటుందో అప్పుడు ఎగ్జామ్లో మనం క్వశ్చన్ ఎలా అడిగినా సో మనం ఈజీగా ఆన్సర్ చేయడం అనేటువంటిది సో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో ఇది మై డియర్ స్టూడెంట్స్ మనకు నేషనల్ ఇన్కమ్ ప్రియారిటీస్ ఇంకా క్వశ్చన్స్ కూడా ఎలా అడగవచ్చు అనేటువంటిది నేను మీకు క్లియర్గా చెప్పా. ఓకే, థ్యాంక్ యూ, కీప్ వాచింగ్, నమస్తే.